హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఇది వచ్చి సాటర్డే లాగ్ అనమాట. సాటర్డే అంటే ఇక్కడ లండన్లో స్కూల్స్ ఉండవండి పిల్లలకి. కాబట్టి సాటర్డే రోజు కొంచెం హెవీ ప్రాసెస్ ఉండే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఈ ఈ వీక్ అయితే నేను ఈ వీక్ సాటర్డే అయితే పప్పు పొంగల్ చేస్తున్నానండి. ఎక్కువ సాటర్డే అంటే పప్పు పొంగలే చేస్తానన్నమాట. సండే అంటే కొంచెం పూరి దోశ అట్లాంటి ఇంకేమైనా చేస్తాను. సాటర్డే కాబట్టి మోస్ట్లీ పప్పు పొంగలే చేస్తాను. ఇక్కడ వచ్చి నేను పప్పు పొంగలి ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా సింపుల్గానే చేస్తున్నానండి. జస్ట్ ఆవాలు జీలకర్ర కొంచెం జీడిపప్పు వేసాను. అలాగే కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వేస్తున్నాను అనమాట. నేను కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుందని ఫస్ట్ పప్పు ఉడికిచ్చైనా పోపు పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ ఒకేసారి పోపు పెట్టేస్తున్నాను. ఎందుకంటే 2 గిన్నెలు ఎందుకు అన్నట్టు ఒకే గిన్నెలో చేసేస్తున్నాను అనమాట. మళ్ళీ పోపు సపరేట్గా పెట్టాలంటే ఇంకో గిన్నె అవుతుంది కదా, అందుకని ఒకే గిన్నెలో పెట్టేస్తున్నాను. కొంచెం పసుపు పొడి కూడా వేసానండి, కొంచెం కలర్ వస్తుంది. ముందరే 10 మినిట్స్ ముందర నానపెట్టేసుకున్నాను బియ్యం పప్పుని. చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. కుక్కర్ పెట్టేస్తే ఒక విజిల్కే ఉడికిపోయిందండి నాకైతే. ఈ లోపల వచ్చి చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీకి వచ్చి పల్లీలు వేయించేసుకున్నాను అనమాట. ఈ పల్లీ చట్నీ కూడా సింపుల్గానే చేస్తానండి. జస్ట్ ఒక వెల్లుల్లి వేస్తాను, కొంచెం సాల్టు, 2 పచ్చిమిర్చి 2 ఎందుకు వేసానంటే మేము చాలా తక్కువ తింటాము కారం. తర్వాత పోపు పెట్టేస్తున్నాను అనమాట. ఇదండి సాటర్డే నేను చేసిన బ్రేక్ఫాస్టు. సాటర్డే రోజు ఏంటంటే పిల్లలకి కొంచెం తెలుగు క్లాస్ ఉంటుంది. సో నేను ఈ ప్రిపేర్ చేయడానికి టైం పడుతుందని ఈ లోపల నేను మిల్క్ ఇచ్చేస్తున్నాను వాళ్ళకి. అంటే టైం అయిపోయింది ఆ రోజు, సో మిల్క్ తాపేద్దామని మిల్క్ ఇచ్చేస్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్కి కొంచెం తినాలంటే టైం తీసుకుంటారు. వాళ్ళకి ఆల్రెడీ టైం అయిపోయింది, క్లాస్ టైము. సో క్లాస్ టైం అయిపోయిందని నేను మిల్క్ ఇచ్చేసాను అనమాట. ఫస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ పెట్టాను. మిల్క్ తాపే లోపల నాకు కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది. సాల్ట్ వచ్చి విజిల్ తీసిన తర్వాత వేయాలండి. విజిల్ తీసిన తర్వాత అంటే అన్నం పప్పు ఉడికిన తర్వాత వేయాలి. ఫస్ట్ వేసామంటే ఉడకదు. నేను స్టార్టింగ్ వంట నేర్చుకునేటప్పుడు సాల్ట్ కూడా ముందరే కలిపేసేదాన్ని. నాకు అప్పుడు పప్పు అసలు ఉడికేది కాదు. ఆ తర్వాత కొంచెం మెల్లగా నేర్చుకున్నాను సాల్ట్ తర్వాత వేయాలని. నాలాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి. సాల్ట్ వేసామంటే పప్పు ఉడకదనమాట సరిగా. మనం కుక్కర్లో పెట్టిన పప్పు అంతగా ఉడకదు. ఇదండి సాటర్డే రోజు నేను చేసిన బ్రేక్ఫాస్టు. అలాగే బ్రేక్ఫాస్ట్ తర్వాత తినడానికి యాపిల్ కూడా కట్ చేసి పెట్టేసాను అనమాట. బ్రేక్ఫాస్ట్ తర్వాత మాకు వచ్చి కాఫీ కలుపుకుంటున్నాను. ఇక్కడ షుగర్ ప్యాకెట్లు ఎలా ఉంటాయో చూపిస్తున్నాను అనమాట మీకు. ఇక్కడ నేనే చూసుకుంటూ కాఫీ తాగుతున్నాను అనమాట. మధ్యాహ్నం లంచ్కి వచ్చి వంకాయ వెల్లుల్లి కారం చేశానండి. ఈ వంకాయ వెల్లుల్లి కారం వచ్చి ఫస్ట్ మిక్సీ జార్లో వెల్లుల్లి, ఆనియన్స్, పసుపు, జీలకర్ర, అలాగే కొంచెం ధనియాలు యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ పోపు పెట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసేసి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకునే వాళ్ళు కర్రీ క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. నేనైతే తక్కువే చేస్తున్నాను కాబట్టి కొంచెమే యాడ్ చేశాను. అలాగే వంకాయని కట్ చేసినప్పుడు సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి, లేకపోతే వంకాయ టేస్ట్ మారిపోతుందన్నమాట. అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది. నేను ఇక్కడ వచ్చి నల్ల వంకాయలతో చేస్తున్నాను. అలాగే సాల్ట్ వేసేయాలండి. వంకాయ ఎప్పుడు వేసినా సాల్ట్ యాడ్ చేసేయాలన్నమాట కొంచెం. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ లోపల మిక్సీ పెట్టుకున్నాను కదండి, అది చూపిస్తున్నాను. అది కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. యాడ్ చేసేసి కలిపేసుకుంటున్నాను. వంకాయ కాస్త మగ్గనిచ్చిన తర్వాత ఈ మసాలా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఈ కొత్తిమీర వేసేసుకుంటే వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది.
రైస్లోకే కాదు చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ మా పిల్లలు వచ్చి నేనేం చెప్తాను వీడియోలో అది చెప్తాను నేను అని చెప్తున్నారనమాట నాతో. మమ్మీ నేను చెప్తాను వీడియోకి ఈరోజు అంటున్నాడు. ఇక్కడ వాళ్ళకి పెట్టడానికి నేను అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. అలాగే కొంచెం చట్నీ కూడా వేసుకున్నానండి. ఇది వచ్చి పుదీనా చట్నీ. ఎక్కువ మా బాబుకి కీర దోసకాయ అంటే ఇష్టము. క్యారెట్ ముక్కలు కీర దోసకాయ నాలాగే వాడు కూడా తింటాడనమాట. ఒక బాబు అంతగా తినడు పచ్చి కూరగాయలంటే, ఇంకో వాడికి బాగా ఇష్టం అనమాట. ఇదండి నేను సాటర్డే చేసిన బ్రేక్ఫాస్ట్. లంచ్ వచ్చి మీరేం చేశారో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.